ఊహించుకోండి, పచ్చని వరిపొలాల మధ్యలో దాదాపు 25 మీటర్ల ఎత్తున మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది భారతదేశంలోని కృష్ణా గోదావరి బేసిన్లో జరిగిన ఒక భయంకరమైన పారిశ్రామిక ప్రమాదం. అసలు ఈ అగ్నికీలల వెనుక ఉన్న కథేంటి? ఇంత పెద్ద ప్రమాదం ఎలా మొదలైంది? మరి దాన్ని అదుపులోకి తేవడానికి ఎలాంటి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత సైన్స్ పరంగా ఇదెలా సాధ్యమైందో చూద్దాం. మరి ఆ మంటల్ని ఎలా ఆపారు? అసలింత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? చివరిగా ఈ మొత్తం సంఘటన మనకు ఏం నేర్పిస్తుందో చర్చిద్దాం. రైట్, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. తారీఖు జనవరి 5, 2026. ప్రదేశం కోనసీమలోని మోరీ-5 గ్యాస్ బావి. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతం మొత్తం భయంతో వణికిపోయింది. అసలేం జరిగిందంటే, అక్కడ ఉన్నవాళ్లు చెప్పిన దాని ప్రకారం మంటలు రాకముందు ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా దట్టమైన తెల్లటి పొగమంచుతో నిండిపోయిందట. అచ్చం తెల్లటి మేఘంలా. అది పొగ కాదంట. మరి ఏంటది? ఆ తెల్లటి మేఘం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ముందు ముందు తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్ డీటెయిల్స్ చూస్తే, ఈ ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఇరుసుమండ గ్రామంలో. చుట్టూ వరి పొలాలు, కొబ్బరి తోటలు, వాటి మధ్యలో ఈ గ్యాస్ బావి. దీన్నే ఓఎన్జీసీ కాంట్రాక్ట్ మీద డీప్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేట్ కంపెనీ నడుపుతోంది. వాళ్లక్కడ చేస్తున్న పని పేరు వర్క్ ఓవర్. సింపుల్గా చెప్పాలంటే, పాతబడిపోయిన బావి నుంచి ఇంకాస్త ఎక్కువ గ్యాస్ తీయాలని చేసే ప్రయత్నం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా చాలా హై రిస్క్ ఆపరేషన్ అన్నమాట. అసలు భూమి లోపల నుంచి వచ్చే గ్యాస్కి మంటలు ఎలా అంటుకుంటాయి? ఒక బావి ఉన్నట్టుండి ఎలా పేలిపోతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పెద్ద ప్రమాదాలన్నీ వెల్ కిక్ అనే ఒక చిన్న సంఘటనతో మొదలవుతాయి. అంటే ఏంటంటే, ఊహించుకోండి, మనమొక సోడా బాటిల్ని గట్టిగా ఊపి మూత తీస్తే ఏమవుతుంది? లోపలి గ్యాస్ అంతా ఒక్కసారిగా బయటకు పొంగుకొస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే. భూమి లోపల విపరీతమైన ఒత్తిడితో ఉన్న గ్యాస్ కంట్రోల్ తప్పి బావిలోకి దూసుకురావడాన్ని వెల్ కిక్ అంటారు. ఇదే విపత్తుకు మొదటి మెట్టు. సో స్టెప్ బై స్టెప్ ఏం జరిగిందంటే, ఫస్ట్ గ్యాస్ ఉత్పత్తి పెంచటానికి బావిలో చిన్న పేలుళ్లు జరుపుతారు. అలా చేస్తున్నప్పుడు పొరపాటున విపరీతమైన ప్రెషరున్న ఒక గ్యాస్ పాకెట్ని తట్టిలేపారు. సెకండ్, ఆ గ్యాస్ ఒత్తిడికి దాన్ని అదుపులో ఉంచడానికి వాడే బరువైన బురద కూడా తట్టుకోలేకపోయింది. ఇక థర్డ్, ఆ గ్యాస్ బబుల్ పైకి వస్తున్న కొద్దీ ప్రెషర్ తగ్గడంతో ఒక బెలూన్లా వేగంగా ఇంకా వేగంగా ఉబ్బడం మొదలుపెట్టింది. ఫైనల్గా ఆ ఉబ్బిన గ్యాస్ బావిలో ఉన్న బురదను మొత్తం ఒకేసారి రాకెట్లా బయటికి విసిరికొట్టింది. అంతే, కంట్రోల్ తప్పిన గ్యాస్ నేరుగా గాల్లోకి రావడం స్టార్ట్ అయింది. ఆహా! ఇప్పుడు మనకు ఆ తెల్లటి మేఘం మిస్టరీ వీడింది. అది వేడి వల్ల వచ్చిన పొగ కాదు. నమ్మండి నమ్మకపోండి, అది చలివల్ల ఏర్పడింది. వినడానికి వింతగా ఉంది కదా. మనం డియోడరెంట్ స్ప్రే కొట్టినప్పుడు ఆ క్యాన్ చల్లగా అయిపోతుంది, గమనించారా? ఇక్కడ కూడా అదే జరిగింది. లోపల అధిక పీడనంతో ఉన్న గ్యాస్ అంతా ఒక్కసారిగా బయటికి రావడంతో అది విపరీతంగా చల్లబడిపోయింది. సైన్స్లో దీన్ని జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. ఆ చలికి గాలిలోని తేమ గడ్డకట్టి పొగమంచులా మారింది. ఆ తర్వాత ఒక్క చిన్న స్పార్క్, అంతే, ఆ గ్యాస్ అంతా బగ్గుమని మండింది. ఓకే, యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడు దాన్ని ఆపాలి. కానీ ఇది మామూలు అగ్ని ప్రమాదం కాదు. ఫైర్ ఇంజిన్లు వచ్చి నీళ్లు కొడితే ఆరిపోయేది కాదు. ఇది ఒక మేజర్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే, వాళ్ల మొదటి పని మంటలను ఆర్పడం కాదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే మంటలను ఆపేసినా గ్యాస్ లీక్ అవడం ఆగదు కదా. అప్పుడు ఆ గ్యాస్ చుట్టూపక్కలంతా వ్యాపించి ఒక కంటికి కనిపించని టైం బాంబ్లాగా తయారవుతుంది. అందుకే వాళ్ల లక్ష్యం మంటలను ఆర్పడం కాదు, కంట్రోల్ చేయడం. ఎందుకంటే మండుతున్న గ్యాస్ని మనం చూడగలం, కంట్రోల్ చేయగలం. కాని గాల్లో కలిసిన గ్యాస్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. ఇలాంటి మంటల్ని అదుపు చెయ్యాలంటే కొన్ని వందల ఫైర్ ఇంజిన్లు సరిపో, లక్షల లీటర్ల నీళ్లు కావాలి. మరి అంత నీరు ఎక్కడినుంచొస్తుంది? ఇక్కడే ఇంజనీర్ల తెలివిని మెచ్చుకోవాలి. వాళ్ళేం చేశారంటే, దగ్గర్లో ప్రవహిస్తున్న గుడవిల్లి కాలువని నేరుగా ప్రమాదం జరిగిన ప్రదేశానికి మళ్లించారు. అంటే ఒక తాత్కాలిక ఛానల్ తవ్వేశారన్నమాట. అంతే, నీళ్ల సమస్య తీరిపోయింది. ఇది నిజంగా ఒక బ్రిలియంట్ ఫీల్డ్ ఇంజనీరింగ్ సొల్యూషన్. ఓకే, నీళ్లైతే వచ్చాయి.
మరి వాటితో ఏం చేశారు? 3 ముఖ్యమైన పనులు. 1. మంటలు పక్కనున్న పొలాలకు, చెట్లకు వ్యాపించకుండా చుట్టూ నీటితో ఒక రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు. 2. బావి దగ్గరున్న స్టీల్ పరికరాలు ఆ వేడికి కరిగిపోతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. అందుకే వాటిమీద నిరంతరాయంగా నీళ్లు కొడుతూ చల్లగా ఉంచారు. దీని టెక్నికల్గా వాటర్ కర్టెన్ అంటారు. ఇక 3. అన్ని వైపులా వ్యాపిస్తున్న మంటని హై ప్రెషర్ వాటర్ జెట్స్తో ఒకే లైన్లో నిలువుగా పైకి వెళ్లేలా చేశారు. అప్పుడే గదా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్లి దాన్ని కంట్రోల్ చేసే పని మొదలుపెట్టగలరు. రైట్, మంటల్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చూశాం. కాని ఇక్కడొక ప్రశ్న వస్తుంది. అసలు ఇంత పాతబడిన బావి దగ్గర ఇంత రిస్కుతో కూడిన పని ఎందుకు చేస్తున్నట్టు? దీని వెనకున్న ఎకానమిక్స్ ఏంటో చూద్దాం. జనరల్గా ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్లో 2 రకాల ప్రాజెక్టులు ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్, అంటే కొత్తగా ఒక ప్రదేశంలో బావి తవ్వడం. రెండోది బ్రౌన్ ఫీల్డ్, అంటే ఇప్పటికీ ఉన్న పాత బావిని బాగుచేసి దాని నుంచి ఉత్పత్తిని పెంచడం. కొత్తగా బావి తవ్వడంతో పోలిస్తే పాత బావిని బాగుచేయడం చాలా రిస్క్. ఎందుకంటే అక్కడున్న పరికరాలు పాతపడిపోయి ఉంటాయి. లోపల ప్రెషర్ ఎలా ఉందో సరిగ్గా అంచనా వెయ్యలేం. మోరిఫైలో జరిగినది సరిగ్గా ఈ బ్రౌన్ ఫీల్డ్ ఆపరేషనే. అంటే ఇది ముందునుంచే ఒక హై రిస్క్ జాబ్ అనమాట. సాధారణంగా ఓఎన్జీసీ లాంటి పెద్ద కంపెనీలకి తక్కువ గ్యాసొచ్చే ఈ చిన్న చిన్న పాత బావులని నడపడం అంత లాభదాయకం కాదు. అందుకే వాళ్ళేం చేస్తారంటే ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ కాంట్రాక్ట్ అని ఒకదాన్ని క్రియేట్ చేసి ఈ పాత బావుల నిర్వహణను డీప్ ఇండస్ట్రీస్ లాంటి చిన్న కంపెనీలకు అప్పగిస్తారు. మోరీ 5 బావిని నడుపుతోంది ఆ కాంట్రాక్ట్ కిందే. ఈ కాంట్రాక్ట్ మోడల్లో మంచి చెడు 2 ఉన్నాయి. మంచి ఏంటంటే చిన్న కంపెనీలు తక్కువ ఖర్చుతో ఈ బావులను నడిపి ఉత్పత్తిని పెంచుతాయి. కానీ ఇక్కడే అసలు సమస్య. ఉత్పత్తిని ఎలాగైనా పెంచాలనే ఒత్తిడిలో కొన్నిసార్లు భద్రతా ప్రమాణాలను తేలికగా తీసుకునే అవకాశముంది. అప్పుడు మోరీ 5 లాంటి ప్రమాదాలు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు దానినుంచి మనం పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ మోరీ 5 సంఘటన వల్ల కలిగిన నష్టమేంటి? గతంలో జరిగిన ఇలాంటి ప్రమాదాలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి ఏమైనా మెరుగైందా? ఈ విషయంలో ఒక పాజిటివ్ అంశముంది. 2020లో అస్సాంలోని బాగ్జాన్లో ఇలాంటిదే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు మంటల్ని ఆర్పడానికి ఏకంగా 173 రోజులు పట్టింది. కానీ మోరీ 5 విషయంలో కేవలం 48 గంటల్లోనే ఒక కంప్లీట్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఏంటంటే బాగ్జాన్ ప్రమాదం నుంచి నేర్చుకున్న పాఠాలు ఇక్కడ బాగా ఉపయోగపడ్డాయి. అందుకే రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాణనష్టం జరగలేదు కదా అని ప్రమాదం చిన్నది అనుకోవడానికి లేదు. దాని ప్రభావం చుట్టుపక్కల గ్రామాలపై తీవ్రంగా పడింది. దాదాపు 600 మంది ప్రజలు ఉన్నపళ్లంగా తమ ఇళ్లను, ఊరిని వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాల్సొచ్చింది. వాళ్ల జీవితాలు ఒక్క రాత్రిలో మారిపోయాయి. మనుషులకే కాదు, ఆ ప్రాంతపు జీవనాధారానికి కూడా పెద్ద దెబ్బ తగిలింది. ఆ అగ్నికీలల నుంచి వెలువడిన భరించలేని వేడికి చుట్టుపక్కల ఉన్న పచ్చని వరి పొలాలు మొత్తం మాడిపోయాయి. సంవత్సరాలపాటు పెంచిన కొబ్బరి చెట్లు నిలువునా కాలిపోయాయి. ఇది అక్కడి రైతులకి దీర్ఘకాలంలో తీరని నష్టం. చివరిగా ఈ మొత్తం సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలబెడుతుంది. మనకు శక్తి అవసరం, అందుకోసం పాత బావుల్నించి కూడా ఉత్పత్తిని పెంచాలి. నిజమే, కానీ ఆ ఉత్పత్తిని పెంచే క్రమంలో భద్రతను పక్కన పెడితే ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు మనం చెల్లించాల్సిన మూల్యం చాలా చాలా పెద్దది. మరి ఈ ఉత్పత్తికి, భద్రతకి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది కేవలం కంపెనీలో, ప్రభుత్వమో కాదు, మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.